క్రీస్తు శిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. మత్తయి సువార్త 27:46. ప్రభునామమునకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు క్రీస్తు శిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఇక్కడ క్రీస్తు నన్నెందుకయ్యా చేయి విడిచావు, ఈ భారము సహించుట నా వలన కావట్లేదు అని దేవుడికి మొరపెడుతున్నట్లు ఇక్కడ మనకి అర్థమవుతుంది. గమనించండి, యేసుక్రీస్తు తన పరిచర్య కాలములో అనేక సార్లు నేను తండ్రి ఒకటే, నా తండ్రి న్యాయందున్నాడు, నేను నా తండ్రితో ఉన్నాము, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే, నా మాట వినని వాడు నా తండ్రి మాట విన్నట్లే, నన్ను వెంబడించువాడు నా తండ్రిని వెంబడించున్నట్లే అని తనను తాను తండ్రితో పోల్చుడు చెప్పుతున్నట్లు బైబిల్లో అనేక చోట్ల మనం చూడగలము. చివరిగా యోహాను సువార్త 10:30 కూడా ఇక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. దీనంతటిని బట్టి చూస్తే నేను తండ్రి ఒకటే అని చెప్పుతున్న యేసు ఇక్కడ తండ్రి నన్నేల చేయి విడిచితు అని ఎందుకు మొరపెడుతున్నాడు అన్న విషయం మనం ఒకసారి ఆలోచించినట్లయితే గమనించండి, యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా దేవుడితో ఐక్యమై ఉన్నవానిగా వివరించుకున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి లోకంలోకి వచ్చి ఉన్నాడు. దీనిని బట్టి ఇప్పుడు తండ్రి నుంచి దూరంగా జీవిస్తున్నట్లు మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు తన శరీరంలోకి కలిగిన వేదనను బట్టి తండ్రికి ఈ మాట చెప్పుకుంటున్నాడు. ఈ మాట యేసుక్రీస్తు శిలువపై ఉండి పలుకుతున్నాడు. అసలు శిలువ ఎందుకు వేయబడాలి, అలాగే తండ్రి నిజంగా తన చేయి విడిచాడా అన్న విషయం కూడా మనం ఆలోచించినట్లయితే తండ్రి తన చేయి విడిచాడు అనే మనం చెప్పాలి. దేవుడు నిజంగా చేయి విడుస్తాడా అన్న విషయం ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను పరీక్షించుటకు ఆయా సమయంలో వారి వారి పరిస్థితులను బట్టి తన శక్తిని లేక తన ప్రజల యొక్క స్థితిని పరీక్షించుటకు, బయలుపరచుటకు, రూఢిపరచుటకు చేయి విడుస్తూ ఉంటాడు. ఉదాహరణకు రాజైన హిజ్కియా విషయం ఆలోచించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:31 ఇక్కడ బబులోను రాయబారులు హిజ్కియా యొక్క ఎదుగుదలను, అతని రాజ్యం ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందుతూ తెలుసుకొని దాని గురించి విచారించాలి అన్న ఉద్దేశంతో వారు హిజ్కియా యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు హిజ్కియా యొక్క హృదయంలో పరీక్షించినట్లుగా అతని చేయి విడిచినట్లు ఇక్కడ రాయబడి ఉన్నది. దానిని బట్టి అతని వ్యక్తిత్వము బయటపడినది. ఫలితముగా ఆ రాజ్యంను బబులోనీయులు అనంతరం తీసుకుని పోవడం కనిపిస్తుంది. అలాగే షద్రకు, మెషకు, అబేద్నెగో విషయం చూసినట్లయితే వారిని తీసుకుని పోయి అగ్నిగుండంలో వేసే వరకు దేవుడు వారిని విడిచిపెట్టాడు. అగ్నిగుండంలో పడిన తర్వాత దేవుడు తన శక్తిని నిరూపించాడు. ఈ విధంగా దేవుని యొక్క భక్తుల విషయం చూసినట్లయితే వారిని పరీక్షించినట్లు దేవుడు అనేక సార్లు వారి చేయి విడవగా కొంతమంది వారి ప్రవర్తనను బట్టి దేవునిని మహిమపరిచి దేవునికి ఆశీర్వాదం పొందుకున్న వారు ఉన్నారు. కొంతమంది దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క సహవాసం కోల్పోయిన వారు కూడా కనిపిస్తున్నారు. సరే, ఈ విధంగా దేవుడు కొన్నిసార్లు చేయి విడుచుట అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు శిలువపై ఉన్న యేసుక్రీస్తు విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గమనించండి, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. అతడు నలుగుగొట్టబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. యెషయా గ్రంథం 53:10 ఇది మనకి కనిపిస్తుంది. 53 అంతట్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి, అతడు బాధింపబడటం గురించి, అతడు నలుగుగొట్టబడటం గురించి ఇదంతా రాసి ఉంది. 53:10 మాత్రం అతడు నలుగుగొట్టబడట యెహోవాకి ఇష్టమైందట. అసలు కుమారుడు నలుగుగొట్టబడట ఎందుకు దేవుడికి ఇష్టమైంది అన్న విషయం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ యేసుక్రీస్తు నాశనమైపోతున్న మానవాళిని నాశనం నుంచి విడిపించి నిత్య జీవమునకు వారసులు చేయటకు గానీ ఆయన పరమును వీడి లోకమునకు వచ్చినట్లు బైబిల్ గ్రంథం వివరిస్తుంది. ఈ విధంగా వచ్చిన యేసుక్రీస్తు సర్వ మానవాళి పరిహారార్థం రక్తము చిందించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మత్తయి సువార్త 20:28 ఈ విషయం మనకు కనిపిస్తుంది. మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని ఇక్కడ చెప్పబడి ఉంది. ఈ విధంగా వచ్చిన యేసు రక్తము చిందించి ఆ రక్తములోనే సర్వ మానవాళి పాపములను కడిగి వారిని పరిశుద్ధులుగా చేసి ఆ నిత్య రాజ్యములకు వారసులుగా చేయుటకు అవకాశం ఉన్నది. దీనిని బట్టి యేసుక్రీస్తు లోకములో రక్తము చిందించాలి. ఆ రక్తమును బట్టియే మానవులకు విమోచన అనేది ఉన్నది. కావుననే ఈ విధముగా నలుగుగొట్టబడ్డ దేవుడికి ఇష్టమై ఉన్నది అని
యెషయా గ్రంథంలో చెప్పబడి ఉంది. అయితే ఈ విధంగా సర్వమానవాళి విమోచన కొరకు లోకములకు వచ్చిన యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడాలి, సిలువలోనే ఎందుకు మరణించాలి అన్న విషయం గురించి ఒకసారి మనం ఇప్పుడు ఆలోచించినట్టయితే, లోకములో పాపము చేత బంధింపబడి పాపమును బట్టి లోకములో జీవిస్తున్న మానవుడు శిక్షకు పాత్రుడు లేక మరణమునకు పాత్రుడు. ఇప్పుడు మరణ శిక్షకు పాత్రుడైన వాడు మ్రానులోనే వేలాడదీయబడాలి అని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22లో మనకి కనిపిస్తుంది. దీనిని బట్టి లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళి సిలువ మరణంలో వేలాడదీయబడాలి. అయితే యేసుక్రీస్తు లోకంలోకి దేనికి వచ్చి ఉన్నాడు? సర్వ మానవాళిని వారి పాపములను చూపించి నిత్య జీవంలో ప్రవేశింపజేయుటకు. ఈ విధంగా వచ్చిన యేసు సర్వ మానవాళి పాపములను పోగొట్టాలి అంటే ఆ పాపములను ఆయన భరించాలి. అంటే ఆ పాపములకు ఫలితము ఆయన అనుభవించాలి, ఆ పాపములకు ప్రతీకారము ఆయన చెల్లించాలి. అందుకే యేసుక్రీస్తు సిలువ వేయబడాలి అని దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఇదే విషయంను యోహాను తన సువార్తలో 3వ అధ్యాయం 14-15 వచనంలో రాసి ఉన్నాడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగుననే విశ్వసించి ప్రతి వాడును ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడవలెను అని రాసి ఉన్నాడు. సో క్రీస్తు యొక్క శిలువ మరణము అన్నది కూడా ప్రవచన రూపకంగా దేవుడు ముందే రాయించి ఉన్నాడు. అరణ్యంలో మోషే సర్పమును ఎందుకు ఎత్తాడు అంటే, ఇశ్రాయేలీయులైన వారు దేవుడి చేత నడిపింపబడుతూ దేవుడిచ్చిన విజయములను అనుభవిస్తూ ప్రయాణంలో సాగుచూ ఉండగా అలసిన వారై వారి మార్గాయాసమును బట్టి దేవుని మీదను మోషే మీదను సనిగేరట. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 1-9 వచనంలో ఇది మనము చూడగలము. ఎప్పుడైతే ఈ విధంగా సనిగారో దేవుడు కోపగించుకొని వారి మధ్యకు తాపకరమైన సర్పములను పంపించాడు. ఈ తాపకరమైన సర్పములు ఇశ్రాయేలీయులను కాటు వేయుచుండగా వారు మరణించుట అక్కడ తటస్థించినది. ఎప్పుడైతే ఈ విధమైన మరణం వారి మధ్య ప్రారంభమైనదో అప్పుడు ఇశ్రాయేలీయులు మరలా మోషే యొద్దకు వచ్చి విజ్ఞాపన చేయగా దేవుడు ఇత్తడి సర్పంను ఒకటి తయారు చేసి కొయ్యకు నిలవబెట్టమని చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే ఈ తాపకరమైన పాము యొక్క కాటును తింటున్నారో వారు ఈ సర్పం యొక్క ప్రతిమను చూడవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సర్పం యొక్క ప్రతిమను చూస్తున్నారో వారు ఆ మరణమును తప్పించుకున్న వారే జీవించుచున్నారు. అదే విధంగా లోకములో మానవులు పాపముల చేతను అపరాధముల చేతను మరణమునకు పాత్రులై ఉండగా మరణమును తప్పించుకొని నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఈ మానవుల పక్షంగా ఒకరు సిలువపై ఎత్తబడాలి. అందుకే దేవుడు లోకములకు యేసుక్రీస్తును పంపించి అతనిని సిలువపై వేలాడినట్లు నియమించి ఉన్నాడు. దీని కారణం చేతనే యేసుక్రీస్తు పట్టబడి సిలువపై వేలాడదీయబడ్డాడు. ఈ విధంగా వేలాడదీయబడు యేసు రక్తము చిందించి సిలువపై మృతి చెందాడు. కావున ఇప్పుడు ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో వారందరూ జీవించుట అన్నది కనిపిస్తుంది. ఆయన వైపు చూడడం అనగా ఆయన మరణమును విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ మరణమును తప్పించుకున్న వారే అనగా నరకమును తప్పించుకున్న వారే నిత్య జీవ భాగ్యమును పొందుకున్నారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో దీని గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుపై మోసుకొనెను. దీనిని బట్టి మనము పాపము చేసి మరణమునకు పాత్రులమై ఉండగా మన పాపములను బట్టి మనకు కలగవలసిన మరణమును ఆయన మన వంటి దేహమును ధరించుకొని శిలువ మ్రానుపై మనకు ప్రతిగా మరణించి ఆయన యందున్న నిత్య జీవమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము నీతిమంతులంగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పింపబడ్డామట. ఇది రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. సో దీనంతటిని బట్టి యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన దానిని బట్టి ఆయన యందు విశ్వాసం నిలిపిన వారందరూ దేవుని రాజ్యములకు వారసులుగా పరిగణింపబడ్డారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఇది మనకి కనిపిస్తుంది. దీనంతటిని బట్టి చూస్తే యేసు సిలువ వేయబడి రక్తము చిందించాలి. ఈ విధంగా చిందింపబడిన రక్తములో కడగబడిన వారు పాపముల నుంచి విమోచింపబడిన వారే దేవుని పిల్లలుగా పరిగణింపబడతారు. ఈ విధంగా దేవుని పిల్లలైన వారే నిత్య జీవమునకు వారసులవుతారు. ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడటం వెనుక దేవుని యొక్క ఉద్దేశము. ఇంత గొప్ప ప్రణాళిక మానవుల రక్షణ పట్ల క్రీస్తు ద్వారా దేవుడు కలిగి ఉండగా ఈ ప్రణాళిక నెరవేరునట్లుగానే తండ్రి కుమారుని చేయి విడిచినట్టు మనం గ్రహించగలగాలి.
ఎందుకంటే తండ్రి కుమారుడితో ఉన్నంత వరకు ఎవరు క్రీస్తుతో విభేదించలేకపోయారు. కానీ ఇక్కడ దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే మానవుల చేతికి యేసుక్రీస్తు అప్పగింపబడాలి. మానవుల చేతికి యేసుక్రీస్తు అప్పగింపబడాలి అంటే దేవుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టాలి. అప్పుడే శరీరధారి అయి ఉన్న యేసును మానవులు పట్టుకోగలరు. ఇందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చేయి విడిచినట్లు మనం గ్రహించగలము. దీనిని బట్టే రోమా సైనికులు ఆయనను పట్టుకోగలిగారు. లూకా సువార్త 22వ అధ్యాయం 48 నుంచి 54 వచ్చిన వరకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు అప్పగింపబడటం గురించి కనిపిస్తుంది. అదే విధంగా 53వ వచనంలో ఇక్కడ అంటాడు, నేను అనుదినము మీ మధ్యనే ఉండి ఉన్నాను, కానీ అప్పుడు ఎవరు నన్ను ముట్టుకోలేకపోయారు. ఇప్పుడు నన్ను ఈ విధంగా బంధించగలిగారు అంటే ఇది మీ సమయము, అంధకార సంబంధమైన అధికారము అని ఇక్కడ చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి యేసుక్రీస్తు తండ్రి తన చేయి విడిచుటను రుజువు చేయుచున్నాడు. ఒకవేళ తండ్రి చేయి విడిచి ఉండకపోతే వీరు యేసుక్రీస్తు జోలికి రాలేరు. అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త 26వ అధ్యాయం 53లో అంటాడు, పేతురు నువ్వు కత్తి వరలో పెట్టు, నా తండ్రి నాకు సహాయం చేయడా? ఇప్పుడు నేను మొరపెట్టినట్లయితే నా తండ్రి నా కొరకు 12 వ్యూహముల సైన్యమును పంపిస్తాడు అని చెప్పి ఉన్నాడు. దీనంతటిని బట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ వేయబడుట వెనుక సర్వమానవాళి రక్షణ అన్న దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉన్నది. ఈ ప్రణాళిక నెరవేరాలి అంటే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు చేయి విడవాలి. అప్పుడే దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. ఈ విధంగా దేవుని ప్రణాళిక అయిన సర్వమానవాళి రక్షణ అన్నది నెరవేరునట్లుగానే తండ్రి కుమారుడి చేయి విడిచినట్లు మనకి కనిపిస్తుంది. ఇదే విధముగా దేవుడు ఆయా సమయములలో జనులను పరీక్షించినట్లును, వారి విశ్వాసమును బలపరచునట్లును, వారి యొక్క శక్తిని పెంపొందించుటకును అనేక సార్లు మానవులను చేయి విడుస్తాడు. ఆ సమయంలో విడువబడిన నీవు దేవునికి ఉద్దేశమును గ్రహించి దేవుని ఆధారం చేసుకొని దేవుని వైపే చూడగలిగిన వారవైతే దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరుతుంది. దేవుడు ఆశించిన స్థితి నీలో సంతరించుకుంటుంది. అట్టి విధముగా మానవుడు ఎదగాలన్న ఉద్దేశంతోనే అనేక సార్లు దేవుడు మానవుల చేయి కూడా విడిచిపెడతాడు. దేవుడు ఈ వాక్యమును అందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు శిలువపై క్రీస్తు పలికిన 4వ మాటను గూర్చి ధ్యానించుకుని ఉండగా ధ్యానించుకున్న వాక్యము నా యొక్క హృదయంలో భద్రపరుచుకొని నీవు మా చేయి విడిచినప్పుడు నీ ఉద్దేశం నెరవేర్చినట్లు మేము జీవించినట్లు మాకు సహాయం చేసి కృప చూపించండి. మహిమను పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.